अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। నేను అజ్ఞాన గాఢాంధకారమున జన్మించితిని. నా ఆధ్యాత్మిక గురువు జ్ఞాన జ్యోతిచే నాకు నేత్రోదయం కావించురి. వారికి నా గౌరవపూర్వక వందనములను అర్పించుతున్నాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ నమస్కారం. హరే కృష్ణ. ఈరోజు మనం గత 3 నెలలుగా మనం శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందం గురించి తెలుసుకున్నాము. దాంట్లో ప్రప్రథమంగా ప్రహ్లాదుడి చరిత్ర గురించి మనము భక్తి కోణంలో దాన్ని ఎలా చూడాలి అనేది తెలుసుకున్నాము. ఇవాళ దసరా సందర్భంగా శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో ఉండే 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను ఎక్కడెక్కడైతే దుర్గాదేవి ప్రస్తావన వస్తుందో వాటి ఆ యొక్క లీలలని మనం తెలుసుకుందాం. 10వ స్కందంలో 2, 3 అధ్యాయాల్లో దుర్గాదేవి ప్రస్తావన వస్తుంది. దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే దసరా సందర్భంగా ఈ దసరా వేడుకల్లో, ఆన్లైన్ దసరా వేడుకల్లో మనం దుర్గాదేవిని తలుచుకుందాం. ఇవాళ కొంచెం ఈ యొక్క క్రమము కొంచెం వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పోతన భాగవతంలో ఉండే శ్లోకాలు, పద్యాలను చూసుకొని ఆ తర్వాత మనం శ్రీమద్ భాగవతంలోకి వెళ్దాం. ఎందుకంటే పోతన పద్యాలు అయ్యాక కొంచెం ఇంగ్లీష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది చెప్పడంలో. ఎందుకంటే ఇది ఆ దుర్గాదేవి గురించి చెప్పడం వల్ల దుర్గాదేవి గురించి ఉన్న ప్రజెంటేషన్ అది ఇంగ్లీష్లోనే ఉంది. పూర్వం దీన్ని తెలుగులో కూడా చెప్పేవాడిని, కానీ తెలుగులో పూర్తిగా ట్రాన్స్లేట్ చేయడం కుదరలేదు. అందుకని ఇంగ్లీష్లోనే నేను చెప్పి దాని గురించి కొంచెం తెలుగులో మాట్లాడుకుందాం. అందుకని ఇవాళ మొదటనే పోతన పద్య రత్నాలతో మొదలు పెడదాం మనం. హరే కృష్ణ. మైథిలి, గౌతమ్ ఉన్నారా? చెక్కుకక్క పూజ చేసుకుంటున్నారు. ఇట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. సో రేఖా, యు వాంట్ టు? హరే కృష్ణ. ఓకే. గోపికా జనములు గోపాలకులు నున్న పశుల మందకు బొమ్ము భద్ర, నీవు వసుదేవు భార్యలు వరుస కంసుని చేత నా కలపడియుండ నందు చురక తలగి రోహిణియను తరళాక్షి నంద కోకుల మందునున్నది గుణగణాఢ్య దేవకీ కడుపున దీపించు శేషాఖ్యమైన నా తేజమీ వమరబుచ్చి. నేర్పు మెరసి రోహిణీదేవి కడుపున జొనుపు దేవకిని సుతుడనగుడు వంశభాగయుతుడనై యశోదకు నందు పొలతి కంత మీద పుట్టెదీవు వసుదేవుని భార్యలు వసుదేవుని వంశవృక్షం. భద్ర, మాయాదేవి, నీవు గోపాలకులు గోపికలు ఉన్న రేపల్లకు వెళ్ళు. వసుదేవుని భార్యలందరూ కంసుని చేత బందీలై జైల్లో ఉన్నారు. కానీ రోహిణి మాత్రం నందుని గోకులంలో తలదాచుకుంది. ఆమె చక్కని గుణగణాలు కలది. దేవకి కడుపులో ఉన్న శేషుడనే తేజస్సును నీవు బయటికి తీసి నేర్పుగా రోహిణి గర్భాన ప్రవేశపెట్టు. నేను నా అంశతో దేవకికి జన్మిస్తాను. ఆ తర్వాత నీవు
నందుని ఇంట యశోదాదేవికి బిడ్డగా పుట్టగలవు. హరే కృష్ణ. ఇది శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు అవతరించక ముందు శ్రీకృష్ణుడికి దుర్గాదేవికి అయిన సంభాషణ. అంటే శ్రీకృష్ణుడి అవతార విశేషం, అంటే శ్రీకృష్ణుడు ఇంకా ఆవిర్భవించాలి అని తలుచుకున్నప్పుడు ఆ ముందరుండే లీలలో భాగంగా ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే తను దేవికి గర్భం నుంచి అక్కడికి యశోదాదేవి చూడటము, ఆ బలరాముడిని దేవికి గర్భం నుంచి అక్కడికి తరలించడం, అక్కడి నుంచి మళ్ళీ యశోదాదేవికి పుట్టిన పిల్ల ఇటు రావడం జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా క్లిష్టమైన కాంప్లికేటెడ్ సేవ అనేది అక్కడ ఉంటుందన్నమాట. భగవంతుడు రాబోయే ముందర ఉండే ఆ సీన్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సీన్. దానికి భగవంతుడు దుర్గాదేవిని ఈ అపాయింట్స్ దుర్గాదేవి టు డూ. అందుకనే భాగవతం ప్రకారము దుర్గాదేవి భగవంతుడి లీలలో ఒక అతి ముఖ్యమైన లీలలో, ఎందుకంటే భగవంతుడు ఆవిర్భవించడానికి కావలసిన వెరీ కాంప్లికేటెడ్ అండ్ కిటికైన సేవని దుర్గాదేవి చేస్తుంది అనమాట. ఈ యొక్క పద్యాలు శ్రీకృష్ణుడు దుర్గాదేవిని ఉద్దేశిస్తూ మాయాదేవి అక్కడికి వెళ్ళి అలా చేయమని చెప్తున్నాడు అనమాట. యా, మైథిలి, యూ వాంట్ టు రీడ్ దిస్? యా, హరే కృష్ణ. నానావిధ సంపదలకు దానకమై సర్వకామదాయిని వగునెన్ మానవులు భక్తి గొలుతురు కానికులను బలులు నిచ్చి కళ్యాణమయి. భావము: మాయాదేవి కళ్యాణమయి, నీవు అన్ని రకముల సంపదలకు నిలయమని, ఏ కోరికలైనా తీర్చగలవని మానవులు నిన్ను భక్తితో పూజిస్తుంటారు. నీకు కానుకలు బలులు ఇస్తారు. కింద వచనం ఉంది, అది కూడా చదవమంటారా? భావం చదవండి. భావం చదివాను. మరియు నిన్ను మానవులు దగ్గర దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యకమయి, నారాయణి, ఈశాన, శారద, అంబిక అను 14 నామంబులం గొనియాడుదు రయ్యై స్థానంబుల దని ఎరింగించి సర్వేశ్వరుడంగు హరిపొమ్మని ఆనతిచ్చిన మహాప్రసాదం బని యయ్యుగ నిద్ర ఇయ్యకొని మృక్కి చెయ్యన నియ్యల కయ్యడ బాసి వచ్చి. భావము: దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న మానవులు నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే 14 పేర్లతో సేవిస్తారు. ఇక వెళ్ళిరా అని సర్వేశ్వరుడైన హరి ఆజ్ఞాపించాడు. ఆ యోగ నిద్రాదేవి మహాప్రసాద మని అంగీకరించి నమస్కారం చేసి సూటిగా భూలోకానికి వచ్చింది. Biraja, you want to read? Or Papi, you want to read? Or any one of you can pick up. Jagu akka. Naan chadavamantaara? Yeah, you are, yeah. భావము: ఆడపిల్ల కదా రక్షించుకోవచ్చు అని దేవకీదేవి భ్రాంతిపడి విలపిస్తూ పలవరిస్తూ పిల్లని ఎత్తుకొని గుండెలకు హత్తుకొని జారిపోతున్న పైట సర్దుకుంటూ పాప చెక్కిలికి తన చెక్కిలి చేర్చి పైట కొంగుతో చటుక్కున్న పిల్లని కప్పింది.
పసిపిల్లేమో గట్టిగా ఏడ్చింది. వాడప్పుడు రెచ్చిపోయి సిగ్గు లజ్జ వదిలేసి చెల్లెల్ని తిట్టాడు, అంటే కంసుడు. కన్ను మిన్ను కానని కావరంతో చిన్నారి పాప కాళ్ళు పట్టుకొని లాగాడు. పాప కెవ్వుమని ఏడిచింది. అయినా లెక్క చేయక నేల మీదికి విసిరి కొట్టాడు. కానీ పాప నేల మీద పడలేదు, రివున ఆకాశానికి ఎగిరింది. ఆమె దేవతా పుష్పాల సువాసనలతో లాడిపోతోంది. మణిమయ హారాలు మొదలైన ఆభరణాలతో మనోహరంగా ఉంది. గద, శంఖం, చక్రం, పద్మం, బాణం, ధనుస్సు, ఖడ్గం, శూలం అనే 8 ఆయుధాలు 8 చేతులతో చక్కగా ధరించి ఉంది. విమానాల్లో ఆకాశ మార్గంలో పయనించే సిద్ధులు, చారణులు, కిన్నెరలు, గంధర్వులు, గరుడులు మొదలైన దేవగణాలు ఆమెను కానుకలు సమర్పించి స్తోత్రాలు చేస్తున్నారు. అప్సరసలు నాట్యాలు చేస్తున్నారు. ఆ మాయాదేవి వారిని మెచ్చుకుంటూ ఆకాశంలో కనబడి కంసుడిని కర్కశంగా ఇలా హెచ్చరించింది. హరే కృష్ణ. అంటే ఇప్పుడు ఈ శ్లోకాలు పప్పి, యూ వాంట్ టు రీడ్ ది భావం ఆర్ ది శ్లోకం? హరే కృష్ణ. పద్మాసిని. జై శ్రీరామ్. భావం చదువుతాను. దుర్మార్గుడా, తెంపరితనంతో దేవకీదేవి బిడ్డలను వరుస పెట్టి 6 వధించావు. అంతటితో శాంతించక పసిబిడ్డను, ఆడపిల్లను, నన్ను విసిరి కొట్టావు. ఛీ ఛీ, ఇదేనా నీ వీరత్వం? నిన్ను చంపే మహావీరుడు ఒకడు నాతో పాటే పుట్టి మరో చోట గొప్ప గౌరవాలు పొందుతున్నాడులే. హరే కృష్ణ. అంటే ఇది మనం శ్రీమద్ భాగవతంలో, మనకి మూల భాగవతంలో 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోనూ వచ్చిందనమాట. మనం మొదటి చదువుకున్న శ్లోకాలు 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దుర్గాదేవికి సంకర్షణుని దేవికి గర్భం నుంచి రోహిణి గర్భంకి తీసుకెళ్ళమని, అక్కడి నుంచి మళ్ళీ తర్వాత శ్రీకృష్ణుడు ఆవిర్భవించాక తాను మళ్ళీ యశోద దగ్గర నుంచి వస్తుందని ఆ 2 కార్యక్రమాలని దుర్గాదేవికి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చినప్పుడు దుర్గాదేవి చాలా భక్తి భావంతో ఆ యొక్క సేవని తీసుకుందనమాట. అందుకని మనం శ్రీమద్ భాగవతం చదువుకుంటున్నప్పుడు దుర్గాదేవిని తలుచుకుంటున్నప్పుడు భక్తి భావముతో, భక్తి అంటే ఏంటి, సేవాభావం ఏంటి అనేది బాగా ప్రామాణికంగా మనకి గుర్తు తెప్పించేది దుర్గాదేవి. అందుకని అలాంటి దుర్గాదేవిని గురించి మనం ఇవాళ మూల భాగవతంలో ఎలా ఉంది, మూల భాగవతంకి సంబంధితమైన మిగతా ప్రామాణికమైన గ్రంథాల్లో ఆవిడ ఎలా వివరించబడింది, అది మనం ఏ దృష్టికోణంతో తీసుకోవాలనేది చూసుకుందాం. నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్లు ఇవాళ కొంచెం క్రమం మారింది మనది. ముందరే మనం పోతన గారి పద్యాలని చదువుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సెషన్లో అంతా ఎక్కువ ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంటుంది. దాని ఇంగ్లీష్ టెక్స్ట్ చదువుకొని మనం కొద్దిగా తెలుగులో కూడా చర్చించుకుందాం. గ్రేట్ ఉమెన్ ఆఫ్ శ్రీమద్ భాగవతం దుర్గాదేవి. అంటే గ్రేట్ ఉమెన్ ఆఫ్ శ్రీమద్ భాగవతంలో వచ్చే మహత్తరమైన స్త్రీలలో దుర్గాదేవి ఒకళ్ళు. దుర్గాదేవి 2 రూపాలు ఉన్నాయి దుర్గాదేవికి. యోగమాయ ఒకటి, మహామాయ ఒకటి. ఒక 10-15 ఏళ్ల క్రితం నేను మా ఈ సత్సంగంలో డ్రామాలు, కొన్ని మ్యూజింగ్స్ రాస్తుండేవాడిని అనమాట. ఆ డ్రామాలు రాసి ఆ డ్రామాల్ని మామూలుగా డ్రామాలు చేసేవాళ్ళు. అంటే ఈ యొక్క శ్రీమద్ భాగవతం గురించి మామూలుగా ఉండే భగవద్గీత థీమ్స్లో ఉండేవి కొన్ని రాయడం జరిగింది. దేవుడి దయ వల్ల చైతన్య మహాప్రభు గురించి రాయడం జరిగింది. అలా రాస్తున్న సమయంలో నాకు 2-3 సార్లు వాళ్ళు డ్రామాలే కాకుండా ఆ డ్రామాల యొక్క స్క్రిప్ట్ని డ్యాన్స్ బ్యాలే లాగా చేయడానికి వాళ్ళు నిశ్చయించారనమాట. అంటే డ్యాన్స్ బ్యాలే అంటే అదే థీమ్ని డ్రామాలో చూపెట్టకుండా పిల్లలు వచ్చి డ్యాన్స్ చేస్తుంటే ఆ డ్యాన్స్ బ్యాలేలో ఉండే థీమ్, ఒక్కొక్క సన్నివేశానికి థీము మన
వెనకాల డిస్ప్లేలో పెద్దగా కనబడుతుంది అనమాట. అంటే డాన్స్ చేస్తున్న వాళ్ళకి కదా క్యూ, చూసే ఆడియన్స్ కూడా అది ఏంటి, ఆ డాన్స్ ఏంటి, ఎలా ఎందుకు చేయబడుతుందని క్లియర్గా చెప్పడానికి ఆ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎందుకంటే మామూలుగా మనం డాన్స్ చూస్తున్నప్పుడు మనకి ఆ డాన్స్ పూర్తిగా తెలియకపోతే మనకి అది అర్థం కాదు వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ అనేది. అందుకనే అలాంటి నాకు 3-4 సదవకాశాలు వచ్చాయి. ఒక ఇండియన్ ఒక ఎవ్రీ ఏడాది ఒక ఫెస్టివల్ అవుతుందన్నమాట, ఏన్షియంట్ ఇండియా కల్చరల్ ఫెస్టివల్ అని. ఇట్స్ ప్రిటీ బిగ్ ఫోరం. దాంట్లో నేను పూర్వం రాసి వేసిన నాటకాన్ని, దుర్గాదేవి గురించి వేసిన దాన్ని డాన్స్ బ్యాలేలో చేయమన్నారనమాట. అది నేను చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల దాన్ని అక్కడ వాళ్ళు యూస్ కూడా చేసుకున్నారనమాట. నేను అదే దాన్ని ఆ డాన్స్ బ్యాలేలో ఉండే సీక్వెన్స్ని ఇవాళ మీ ముందు ఐ వాంటెడ్ టు పుట్, అండ్ ఐ ఆల్సో వాంట్ టు టేక్ యువర్ బ్లెస్సింగ్స్ సో దట్ ఐ కీప్ కంటిన్యూ టు గెట్ దీస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్. కాకపోతే గత మళ్ళీ సుమారు 5-6 ఏళ్ల నుంచి నేను ఇంకా మళ్ళీ ఇంకేవి కొత్త నాటకాలు రాయలేకపోయాను బికాస్ ఆఫ్ ది ఆఫీస్ ప్రెషర్ అండ్ ఆల్. ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ గాడ్ పర్మిట్స్ ఐ విల్ ట్రై టు రైట్ సమ్ థింగ్స్. సో ఇవాళ మనం దుర్గాదేవిని చూసుకుంటున్నప్పుడు, ఇందాక నేను చెప్పినప్పుడు దుర్గాదేవి ఎలా చూడాలి, దుర్గాదేవిని మనం ఎలా అర్థం చేసుకోవాలని చూస్తే, ఒకటి మనకి ప్రస్ఫుటంగా ఏం కనబడుతుందంటే ఆ రెండో అధ్యాయం ఉండే శ్లోకాలు, 3వ అధ్యాయం ఉండే శ్లోకాలు చూసుకుంటే, షీ ఈజ్ ఎంపవర్డ్ బై కృష్ణ టు క్యారీ అవుట్ వెరీ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ది ఫెసిలిటేటింగ్ ఆఫ్ హిస్ అడ్వెంట్ ఇన్ టు ది మెటీరియల్ వరల్డ్. కృష్ణుడి యొక్క ఆవిర్భావానికి ముందర ఉండే సంఘటన, చాలా క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ సంఘటనకి కృష్ణుడు దుర్గాదేవిని చూస్ చేసుకున్నారు. అంటే చాలా, అంటే దుర్గాదేవి ఆబ్వియస్లీ సంథింగ్ షీఈ్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే క్రిటికల్ పనులు ఎవరికి ఇస్తారు? చాలా రిలయబుల్ అండ్ డిపెండెంట్ పీపుల్కి ఇస్తారు కదా. అండ్ ఆవిడకి ఆ సేవా సేవా భాగ్యం ఇవ్వగానే షీ టుక్ ఇట్ విత్ ఎ వెరీ గుడ్ మూడ్ ఆఫ్ సరెండర్. ఇది ఎందుకు ఇస్తున్నారు మీరు నాకు? ఇలా ఇవ్వడం వల్ల నేను మీ యొక్క ఆవిర్భావం ముందరే అయ్యి నా సేవ చేసుకొని నేను నా సేవను ముగించుకోవాల్సి వస్తుంది. మీరు తర్వాత చేసే ఎన్నో లీలల్లో నాకు పార్టిసిపేట్ చేయడానికి, నాకు పాల్గొనడానికి అవకాశం లేదు అని ఏమీ చెప్పకుండా, ఏదైతే పని ఇవ్వడం జరిగిందో, సేవ ఇవ్వడం జరిగిందో, ఆవిడ దాన్ని షీ టేక్స్ ఇట్ ఇన్ ఎ వెరీ హంబుల్ మేనర్. ఓం అంటూ ఆవిడ దాన్ని పూర్తిగా సరెండర్, ఒక శరణాగతి భావంతో స్వీకరిస్తున్నమాట. అందుకని మనకు కూడా భగవంతుడి గురించి ఏమైనా వాలంటీర్లు కానీ, స్వచ్ఛంద సంస్థల్లో కానీ మనకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వీలున్నంత వరకు అది ఒక సేవా భాగ్యం కింద తీసుకోవాలి. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా 7 కొండల దేవరా ఆ భాగ్యమంతా మాదిరా అని చెప్తాం కదా. అలానే ఎంతోమంది ఆచార్యులు కూడా వాళ్ళ గురుముఖం ద్వారా వచ్చిన విశేషాలని, వాళ్ళ గురుముఖం ద్వారా వచ్చిన ఆదేశాలని వాళ్ళ ఒక సేవా భాగ్యం కిందనే తీసుకున్నారు, కానీ సేవా భారం కింద తీసుకోలేదు. అంటే ఆ సేవ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, ఆ సేవ చేయడం వల్ల, చేస్తున్నప్పుడు, చేశాక. కానీ అది వాళ్ళు ఏమనుకుంటారంటే ఇట్స్ అ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. ఎనీవే వీల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. సో దేర్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్ దట్ గాడ్ గివ్స్ us గుడ్ ప్రాబ్లమ్స్ టు హ్యావ్. సో దిస్ గుడ్ యాంగ్జైటీస్ టు హ్యావ్, గుడ్ టెన్షన్స్ టు హ్యావ్ అని దాన్ని దుర్గాదేవి బాగా మనకి చూపెట్టింది. సర్వీస్ యాటిట్యూడ్, సో మూడ్ ఆఫ్ సరెండర్. అవకాశం వస్తే, భగవంతుడికి సేవకు అవకాశం వస్తే, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, అంటే టైం, ప్లేస్, సర్కమ్స్టాన్స్, కాలమాన పరిస్థితులను అనుసరించి మనం చేయడానికి ప్రయత్నించవచ్చు. అండ్ అది తీసుకున్నాక కమిట్మెంట్ టు క్యారీ అవుట్ సర్వీస్ టు ది బెస్ట్ ఆఫ్ ది ఎబిలిటీ. ఎందుకంటే దుర్గాదేవి చేసింది అంత సులభం కాదు. అంటే మామూలుగా దృష్టికోణంతో చూస్తే, భగవంతుడి లీలలాగా ఆ దృష్టికోణంతో చేస్తే చాలా సులభం. అది భగవంతుడి లీలే కాబట్టి సులభంగా అయిపోవాల్సిందే. లైక్ ఇట్స్ ప్రీ రిటర్న్ స్క్రిప్ట్ లాగా అవుతుంది. కానీ మామూలుగా మనకు అండర్స్టాండబుల్ గా చూసుకోవాలనుకుంటే ఇట్స్ నాట్. అండ్ అది చేసేటప్పుడు ఆవిడ చేసే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కూడా ఎంత కరెక్ట్గా భగవంతుడికి ఎలా కావాలో, భగవంతుడి యొక్క రిక్వైర్మెంట్స్, అంటే మనం మామూలుగా చెప్పుకుంటాం కదా క్లయింట్స్ రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్స్ అనుసరించి కృష్ణుడు ఎలా చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో, ఏ నిమిషంలో ఎలా చేయాలో ఎగ్జాక్ట్గా షీ డస్ ఇట్ అండ్ వితౌట్ ఎనీ ఇష్యూస్ ఆవిడ షీ డెలివర్స్ ద రిజల్ట్. అదొకటి. ఒకప్పుడు మనకి భగవద్యుక్తి సేవలో మనకి ఇష్టం లేకపోయినా ఒకప్పుడు మనకు ఒక సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ కాంగ్రిగేషన్లో ఒకప్పుడు మేము చూసుకుంటుంటాం, ఒకప్పుడు గురువులో కొంచెం సీనియర్ డివోటీస్ వచ్చినప్పుడు వాళ్ళు మనం చూడగానే ఏదో ఒక సర్వీస్ చెప్తారన్నమాట.
అప్పుడు మన దృష్టికోణంతో మన యొక్క విచారణ ధారణలో మనకు అనిపిస్తుంది ఇది చేయగలమా, ఇది చేయలేము, ఇది మన కష్టము, మనం వదిలేద్దాం అనిపిస్తుంది. కానీ వాళ్ళ నుంచి ఆ మాట వచ్చింది అంటే మనం ఏం తెలుసుకోవాలంటే అది మనలో ఉండే ఏదో కేపబిలిటీ, నిగూఢమైన కేపబిలిటీని చూసే వాళ్ళు అది ఇస్తారు గనక వాళ్ళ చెప్పిన వాళ్ళ మాట స్ట్రెంగ్త్ని తీసుకొని మనం అది చేయడం చేస్తే అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మన యొక్క కేపబిలిటీని మనమే ఇవాల్యుయేట్ చేసుకోకుండా వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నారు దాన్ని ట్రై చేద్దామని చేసుకుంటే ఈవెన్ దో మనకి మొదటది ప్లెజెంట్గా ఉండకపోయినా రివార్డ్ విల్ బి వెరీ హై. అది మామూలుగా మేము ఈ సత్సంగంలో కూడా చూస్తుంటాం. ఒకప్పుడు మనకి ఈ సేవ చెయ్యి అని చెప్తుంటారు అన్నమాట. అప్పుడు మనకు చాలా ఇబ్బందిగా, చాలా ఇన్కన్వీనియంట్గా, కోపంగా, విసుగు కూడా అనిపిస్తుంది. కానీ కొన్ని నాళ్ళు అది చూసాక మళ్ళీ దాని యొక్క యుటిలిటీ చూసాక అది చాలా మనకి ఎంత జీవితంలో మనకి ఎంత ఉపయోగపడుతుందో మనమే తెలుసుకోలేము. మనం యూ కాంట్ ఈవెన్ మెజర్ దట్. దానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు మా వైఫ్ రేఖ ఆంటీ ఇక్కడికి వచ్చినప్పుడు, సిన్స్ షీ వాజ్ ప్రైమర్లీ ఇన్ అ వెరీ తెలుగు బేస్డ్ ఎన్వైర్న్మెంట్, ఈ కంట్రీస్కి వచ్చినప్పుడు ఇక్కడంతా ఎక్కువ తెలుగు వాళ్ళు అప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు, ఇంగ్లీష్లోనే చాలా మటుకు క్లాస్ అవుతుండేవి. అయితే ఆవిడకి ఈ చిన్నపిల్లలకి క్లాసులు ఎప్పుడే బాగా మొదలయ్యాయి అనమాట. ఆవిడకి ఆ క్లాసులు తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడడం, పిల్లలతో కాన్వర్సేషన్ చేయడం కష్టంగా ఉండేది. కానీ ఆవిడ ఒక రేఖ అంటే ఇంకొక డివోటీతో ఎవరైతే షీ వాజ్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ షీ ఇస్ అ గుడ్ టీచర్, ఆవిడతో ఒక అసిస్టెంట్ కింద వెళ్తుండేది అనమాట. అసిస్టెంట్ రేఖ ఆంటీ ఈ శ్లోకాలు ఇవన్నీ ఉచ్చరించడం చూసి వీళ్ళలో న్యాచురల్ ఎబిలిటీ ఉందని చెప్పి ఆవిడ రేఖ ఆంటీని ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు, నువ్వు తీసుకొని. కానీ రేఖ ఆంటీ ఆ ఇంగ్లీష్ భయంకి ఎప్పుడు వెనకాల వెళ్తుండేది. ఒకసారి ఏం చేశారంటే, ఆవిడ చాలా చలాకీగా నువ్వు తీసుకో, నేను లాస్ట్ మినిట్లో చెప్పేవాళ్ళు అనమాట, అయ్యో నేను ఇవాళ రాలేకపోతున్నాను, నువ్వు మేనేజ్ చేయ రేఖ అలా 2-3 సార్లు అలా చేసి ఆవిడ కావాలని పక్కకి జరుపుకొని రేఖ ఆంటీకి ఇస్తే రేఖ ఆంటీ అప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. ఏంటి నేను నాకు ఇలాంటి సర్వీస్ ఇచ్చింది, ఎందుకు ఇలా చేస్తోంది ఈ అమ్మాయి, నన్ను ఇలా ఎందుకు ఎంబారాసింగ్గా పెడుతుంది అని షీ యూస్ టు ఫీల్ వెరీ వెరీ అన్కంఫర్టబుల్. అలా తీసుకుంటూ షీ గెయిన్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఇక్కడ ఆ చిన్న క్లాసులే ఇప్పుడు ఆల్మోస్ట్ 2000 మంది స్టూడెంట్స్ వరకు ఆ స్కూల్ తయారైంది. గత 14-15 ఏళ్ల నుంచి ఆ స్కూల్ అంటే ఇది వర్చువల్ స్కూలు, అంటే ఇప్పుడు గౌతమ్ గారి మనబడి టైప్ ఆఫ్ ఎ థింగ్, బట్ ప్రిడామినెంట్లీ ఇన్ శ్లోకాస్ అండ్ స్క్రిప్చురల్ లెర్నింగ్. ఆ 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి ఎంతో మంది మా ఇంటికి రావడం, అక్కడ నేర్చుకోవడం, కొన్ని 100 మంది పిల్లలు వచ్చి రావడం. వాళ్ళు ఇప్పుడు ఎంతో పిల్లలు చదువుకొని పెద్దవాళ్ళు అయి, డాక్టర్లు అయ్యి, ఇంజనీర్లు అయి, పెద్ద పనులు చేసుకుంటూ ఇప్పటికీ వాళ్ళు ఎవరైనా టెస్ట్ మని అడిగితే ఇప్పటికీ ఆ క్లాసులు గుర్తు తెచ్చుకుంటాము. ఇప్పటికీ మాతో ఇప్పుడు భగవద్గీత పెట్టుకుంటాము. దేర్ ఇస్ వన్ పర్సన్ హూ బికేమ్ వెరీ రినౌండ్ సర్జన్ ఇన్ యూకే. అతను కూడా లాస్ట్ టైం టెస్ట్ మని అడిగినప్పుడు he sent us a photograph where he keeps the Bhagavad Gita that Rekha aunty has presented him as a parting gift when he was going to UK for medical studies. So he said, I read it every day. అంటే అప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండే, ఎంబారాసింగ్గా ఉండే సర్వీసే అది later it became her one of the sweetest service that she can remember. Probably not only as while she is here, while she's even she gets back to India for a retired life, అది ఆవిడకి చాలా ఉంటుంది. అంటే దుర్గాదేవి గురించి మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆ సేవ ఆపర్చునిటీ దొరికినప్పుడు ఈవెన్ దట్ ఇస్ డిఫికల్ట్, షీ హాస్ టేకెన్ అండ్ దట్స్ వై షీ హాస్ బికమ్ వెరీ గ్రేట్ టు బి డన్. అంటే నేను ఈ రేఖ ఆంటీ ఎందుకు చెప్పానంటే, ఈవెన్ దో ఇట్స్ అ బిట్ పర్సనల్, దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ నోటీస్ దట్ ఇట్ మే బి డిఫికల్ట్, బట్ సేవ చేస్తే దాని యొక్క ఫలితం లేటర్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ what a wonderful thing that it happened to me, even though I felt it was very difficult and odd to do. తర్వాత ఆ దుర్గాదేవి ఆ యొక్క సేవ చేయడం వల్ల భగవంతుడి దగ్గర, తద్వారా భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన దీవెనలతో ఆవిడ నిరంతరము ఆవిడకి భగవంతుడి యొక్క భక్తులకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళ యొక్క భౌతిక బాధల్ని తొలగించి వాళ్ళని భక్తి మార్గంలో నడిపించడానికి కావాల్సిన శక్తిని భగవంతుడు ఆవిడకి ప్రసాదించాడు. ఎందుకంటే యాజ్ అ రివార్డ్ టు హెర్ ఫెంటాస్టిక్ సర్వీస్. ఇది భక్తి కోణంలో శ్రీమద్ భాగవతం అనుసరించి మనం బాగా దుర్గాదేవి గురించి తెలుసుకోవాల్సింది. సర్వీస్ యాటిట్యూడ్ మన కేపబిలిటీ అనుసరించి మన కేపబిలిటీ మనకి తెలియకుండా భగవద్భక్తులు, భగవంతుడు లాంటి భగవంతుడికి రిప్రజెంటేటివ్స్, దే somehow realize that we have something to deliver
అండ్ మనకు కూడా మనం కూడా ఈ జీవితంలో మనకి ఇలా లైఫ్ ఉన్నందుకు మనకి భగవంతుడు ఏదో ఒక మన గురించి కూడా ఒక ఆబ్జెక్టివ్ రాశాడని, ఆ ఆబ్జెక్టివ్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయాలనేది గుర్తు తెప్పించేది ఈ దుర్గాదేవి యొక్క చిన్న లీల అన్నమాట. ఈవెన్ దో ఇట్స్ ఎ వెరీ స్మాల్ లీల ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ ఇన్ శ్రీమద్ భాగవతం. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్‌లో వస్తుంది కాబట్టి దీనికి ఆచార్యులు చాలా విలువనిచ్చారు. అంటే మనకు దసరా సందర్భంగా దుర్గాదేవిని మనం ఇలా తలుచుకుంటున్నాం అన్నమాట. ఇందాకలా చెప్పినట్లు దుర్గాదేవి యొక్క ప్రస్తావన కృష్ణుడి ఆవిర్భావం ముందర, కృష్ణుడు ఆవిర్భావించిన తర్వాత వెంటనే వస్తుంది. తర్వాత జడభరత చరిత్రలో కూడా జడభరతుడిని దుర్గాదేవి సేవ్ చేయడం జరుగుతుంది. ఆ చరిత్ర మనం ఎప్పుడైనా మళ్ళీ భాగవత కథాసారంలో ఈ యొక్క సిరీస్‌లో ఎప్పుడైనా మనకు వీలున్నప్పుడు తలుచుకుందాం. అది కూడా చాలా డీటెయిల్డ్‌గా జడభరతుడి గురించి చరిత్ర ఉంటుంది. తర్వాత గోపికలు కృష్ణుడు తమ భర్త కింద కావాలని, కృష్ణుడికి వాళ్ళు సన్నిహితంగా ఉండాలని, కాత్యాయని దుర్గాదేవి యొక్క అనదర్ రూపాన్ని వాళ్ళు ప్రే చేయడం, అది కూడా దుర్గాదేవి అక్కడ కూడా వస్తుంది. డైరెక్ట్‌గా దుర్గాదేవి రాకుండా దుర్గాదేవిని ప్రార్థించారు అనే సంఘటన మనకు కలుగుతుంది. రుక్మిణి దేవి కూడా కృష్ణుడితో వివాహం ముందర అంబికాదేవిని ప్రార్థించినట్లు ఫ్యామిలీతో పాటు అంబికాదేవి గుడికి వెళ్ళినప్పుడే అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ సన్నివేశం జరగడం, కృష్ణుడు రుక్మిణిని తీసుకోవడం జరుగుతుంది. అంటే దుర్గాదేవి యొక్క డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ డైరెక్ట్‌గా శ్లోకాలు లేకపోయినా దుర్గాదేవి యొక్క ప్రస్తావన శ్రీమద్ భాగవతంలో నాకు తెలిసినంత మటుకు ఇన్ని చోట్ల వస్తుంది. దేర్ మే బి సమ్ అదర్ ఫ్యూ ప్లేసెస్ కూడా ఐ వుడ్ హావ్ మిస్డ్. కాకపోతే ఇప్పుడు ఇందాక మనం పోతన గారి పద్యంలో కూడా తలుచుకున్నాము. అంటే శ్రీకృష్ణుడు దుర్గాదేవికి రెండవ అధ్యాయంలో నువ్వు నేను చెప్పినట్లు చేయడం వల్ల నీకు ఏమైతుంది అని, అంటే బేసికలీ ఈస్ బ్లెస్సింగ్ దుర్గాదేవి వాట్ షీ విల్ బికమ్ ఆఫ్టర్ షీ ఎగ్జిక్యూట్స్ దిస్ సర్వీస్. ఆ సర్వీస్ ఏదైతే సంకర్షణ బలరాముడిని జైలు నుంచి రోహిణి గర్భంకి తీసుకురావడం, మళ్ళీ కృష్ణుడు యశోదమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వసుదేవుడి ద్వారా దుర్గాదేవి మళ్ళీ దేవకి జైల్లోకి రావడం, అవన్నీ చేయడం వల్ల నీకు ఏమైతుంది అని చెప్పినప్పుడు ఇక మహత్తరమైన శ్లోకం ఉంది. ఇందులో ఇలాంటి శ్లోకమే మనం మైథిలి చదివింది, భావమాద శ్లోకము. సేమ్ థింగ్ పోతన గారు వచన రూపంలో రాశారు శ్రీమద్ భాగవతంలో. ఇది ఒక శ్లోక రూపంలో ఉంటుంది. దీన్ని ఐ థింక్ వాట్ విల్ డూ ఇస్ రేఖాంటి మొదలు చదువుతారు, తర్వాత పద్మాసిని అండ్ మైథిలి ఆల్సో విల్ రీడ్. రాణి వదినాజీ ఉంటే కూడా రాణి కూడా చదువుతారు. ఎందుకంటే దిస్ ఈస్ ఎ శ్లోక విచ్ ఈస్ వెరీ డియర్ టు ది లేడీస్, because these ladies are the representatives of Durga Devi as far we see, because they are also naturally very oriented towards service to the Lord. Hare Krishna. Chota first? Yeah, sir. नामधेयानि कुर्वन्ति स्थानानि च नरा भुवि दुर्गेति भद्रकालीति विजया वैष्णवीति च कुमुदा चण्डिका कृष्णा माधवी कन्यकेति च माया नारायणीशानि शारदेति अम्बिकेति च. Hare Krishna. Can someone pick it up? Yeah. नामधेयानि कुर्वन्ति स्थानानि च नरा भुवि दुर्गेति भद्रकालीति विजया वैष्णवीति च कुमुदा चण्डिका कृष्णा माधवी कन्यकेति च माया नारायणी ऐशानी शारदेत्यम्बिकेति च. Lord Krishna blessed Maya Devi by saying, in different places on the surface of the earth, people will give you different such as Durga, Bhadrakali, Vijaya, Vaishnavi, Kumuda, Chandika, Krishna, Madhavi, Kanyaka, Maya, Narayani, Aishani, Sharada, and Ambika. Hare Krishna. Thanks a lot. This is the reward that Krishna tells her that this is what you will get it. So Maithili? Hare Krishna. नामधेयानि कुर्वन्ति स्थानानि च नरा भुवि
दुर्गेति भद्रकालीति विजया वैष्णवीति च कुमुदा चण्डिका कृष्णा माधवी कन्यकेति च माया नारायणी शानी శారదేత్యాంబికేతి చ. హరే కృష్ణ. థ్యాంక్స్ అలాట్. ఇలా దుర్గాదేవికి అనేక పేర్లు అనేక రూపాలు ఉంటాయని, ఆవిడకి ఆ ఒక్క సర్వీస్ చేయడం వల్ల ఇంకో ఎన్ని మల్టిపుల్ సర్వీసెస్ మల్టీఫేరియస్ సర్వీస్ ఆవిడకి వస్తాయని చూసారు చెప్పడం జరిగింది. తిరుమల్ రాణి ఉన్నారా? పూజలో ఉన్నారు. ఓకే, హరే కృష్ణ. తిరుమల్, యు ఆర్ ఏబుల్ టు హియర్ us? అన్మ్యూట్ చేసుకో తిరుమల్. ఓకే, రాణి ఉన్నారా? రాణి అక్కడ పూజలో ఉందా? ఓకే, హరే కృష్ణ. సరే సరే, హరే కృష్ణ. నామధేయాని కుర్వంతి స్థానాని చ నరా భువి దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణా మాధవీ కన్యకేతి చ మాయా నారాయణీ శానే శారద ఇది అంబికేతి చ. హరే కృష్ణ. థ్యాంక్స్ అలాట్. ఇలా దుర్గాదేవిని శ్రీమద్ భాగవతంలో వర్ణింపబడింది అనమాట. సో వెనెవర్ వి రిమెంబర్ దుర్గాదేవి, వెనెవర్ వి వర్షిప్ దుర్గాదేవి, మనకుండే మెయిన్ థింగ్ ఏంటంటే మనలో కూడా ఉండే ఆ సేవా యాటిట్యూడ్, సేవా భావం బాగా పరిపక్వత చెందాలని, భగవంతుడు ద్వారా ఆర్ భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్ గురువుల ద్వారా వచ్చే ఆదేశాలని మనం కూడా ఎంతో కొంత పాటించి నలుగురు చేత పాటించేటట్లు చేయించాలని ఆ దుర్గాదేవి ఎవరైతే షీజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్, ఆవిడ్ని ప్రార్థిస్తూ ముందరికి జరుగుదాం. ఇందాక నేను చెప్పినట్లు ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువ ఇంగ్లీష్లో ఉంటుంది. నేను రాసిన డాన్స్ బ్యాలే ఆ యొక్క ఒక్కొక్క స్క్రీన్ నేను పెడతాను. అండ్ ఒక్కొక్క స్లైడ్ ఈజ్ యాక్చువల్లీ వన్ సీన్ దట్ ది యాక్టర్స్ యాక్ట్ ఆన్ ది స్క్రీన్ అండ్ ది బ్యాక్గ్రౌండ్లో ఇది వస్తుంది అనమాట. అది మనం ఒకసారి ఇంగ్లీష్లో చదువుకుందాం, ఎందుకంటే రిజనమిక్గా ఉండాలంటే కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ దెన్ వీ కెన్ డిస్కస్ ఇన్ తెలుగు. సో నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఒక్క స్లైడ్ చదివినప్పుడు వన్ ఆఫ్ యూ కెన్ వాలంటీర్ టు జస్ట్ షేర్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ దాట్. యా, కాకపోతే ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ రైటర్. ఇట్స్ ఎ వెరీ వెరీ amateurish simple writing, but anyway it went on stage. Some people liked it, so I'm taking a bit liberty to share it with you. Okay, సో దుర్గాదేవి గురించి బ్రహ్మ సంహితంలో కూడా ఇలా చెప్పబడింది. బ్రహ్మదేవుడు కూడా దుర్గాదేవి గురించి చెప్పినప్పుడు సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవయేవ యస్య భువనాని బిభర్తి దుర్గా ఇచ్ఛానురూపం అపి యస్య చేష్టతేష గోవిందం ఆది పురుషం తమహం భజామి. దుర్గాదేవి ఎవరు? ది ఎక్స్టర్నల్ పొటెన్సీ మాయా, who is of the nature of the shadow of Chit potency, is worshipped by all people as Durga, creating, preserving and destroying agents of the mundane world. I adore the primeval Lord Govinda in accordance with whose will Durga Devi conduct herself. ఇక్కడ కూడా దుర్గాదేవి యొక్క సేవా భావం గురించి బ్రహ్మదేవుడు చెప్పాడు అనమాట తన స్థితిలో. అంటే మనం భక్తి కోణం నుండి దుర్గాదేవిని ఎలా చూడాలి, హౌ డు వి సీ దుర్గాదేవి ఫ్రమ్ ఏ డివోషనల్ యాంగిల్, ఇది అనమాట. సో ఐ విల్ స్టార్ట్ రీడింగ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. So the first thing goes, O Durga Devi, the external potency of the Lord, our respects unto you. You perfectly execute the orders of the Lord. You punish the asuras, you delude the materialist, and you also gladly uplift the devotees. Oh, behold, your form is ferocious and glorious. Your arms represent tenfold fruitive activities. You ride the lion and display your heroic powers. You trample down Mahisasura, subduing the vices. You are the mother of Kartikeya and Ganesha. Your weapons are pious activities enjoined by Vedas. You hold the snake, remind us the destructive time, the Kalaha. Hare Krishna. Anyone, Gautam, you want to comment on this? What do you see from this?
హరే కృష్ణ అండి. చాలా బాగుంది. సో అంటే ఇది అమ్మవారిని తలుచుకోవడము అన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. సో బేసికలీ శక్తి స్వరూపిణి, భగవంతుడు అంటే మెటీరియల్ అండ్ శక్తి, ఎనర్జీ, మ్యాటర్ అండ్ ఎనర్జీ అయితే, భగవంతుడు మ్యాటర్ అయితే ఎనర్జీ అనేది అమ్మవారు శక్తి స్వరూపిణి. సో ఎప్పుడైతే భగవంతుడు ఏదైనా యాక్టివిటీ, ఎనీథింగ్ దట్ హీ వాంట్స్ టు బి డన్, హీ విల్ ఇన్వోక్ ఎనర్జీ, ఇన్వోక్ శక్తి, అమ్మవారిని ఆ విధంగా ఇన్వోక్ చేస్తాడు. సో దీంట్లో నా దృష్టిలో నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే, ఎనీ ఎనర్జీ ఫార్మ్ ఆర్ ఎనీ ఫెమినైన్ ఫార్మ్ ఈజ్ బేసికలీ an image of the mother goddess అన్నట్టుగా ఆలోచిస్తాను నేను. సో మీరు లక్ష్మి అని అనుకున్నా, పార్వతి అనుకున్నా, అంబిక అనుకున్నా, దుర్గా అనుకున్నా, the consort of any of the gods, it's a two that are the same, basically male form and the female form, and the combined energy of all the female forms is the mother goddess, adi Durga Devi. దాని మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఏ పేర్లు చెప్పినా గానీ మళ్ళా అదే శక్తి స్వరూపిణి అమ్మవారు అని తలుచుకుంటానండి. Thanks a lot. So next slide goes like this. Padmasini, you can pick up this after I read it. We pray to you, O Mother, please take us away from the three gates of hell, lust, greed, and anger. We are stuck in this world in the whirlpool of unending desires. We lost our original connection with our Lord. We seek your blessings to be relieved of this diseased condition, as we take the shelter of the holy name of your Master Sri Krishna through Maha Mantra. Oh, the one who grants boons, please make us noble in our thoughts and humble in our deeds. Make us understand the real purpose of you being sent by the Lord. For without that understanding, we cannot start our journey back to Godhead, Shri Krishna. హరే కృష్ణ. అమ్మవారు మనకి నాకు ఎంత మటుకు అర్థమైంది అంటే, ఇది ఆ తల్లి మనకి చూపించే మార్గం ఏదైతే ఉన్నదో, ఆ మార్గం అన్నది మనము ఆ శక్తిని పట్టుకుంటేనే మనం ఆ మార్గంలో వెళ్ళగలుగుతాం. సో లేదు అంటే గనక మనం పడిపోవడం చాలానే ఈజీ అవుతుంది. మనకి ఆచార్యులు చూపిస్తారు, మార్గాన్ని నిర్దేశిస్తారు, చూపిస్తారు మనకి. కానీ ఈ శక్తి మనకి తోడుగా ఉండి మనతో పాటు అండగా ఉంటే అప్పుడు మనం సస్టైన్డ్ గా వెళ్ళగలుగుతాము అన్నది నాకు అర్థమైన మటుకు చెప్తున్నాను నేను. I might be wrong, but that's how I feel. That's the quintessence, that ఆ శక్తి తత్వానికి అమ్మవారు మనకి ఇచ్చే ఆ పరమాత్మని చేర్చడానికి, మనకి సుందరకాండలో కూడా మనం చూసేది అదే కదా. అమ్మవారిని చూసిన తర్వాతే ఆయన ఆ శక్తి స్వరూపం అమ్మని ఆయన తెలుసుకున్న తర్వాత దెన్ ఆవిడ ఇచ్చిన చూడామణిని తీసుకొని వెళ్ళి రాముల వారికి ఇచ్చి ఆ శక్తిని మళ్ళా అదే శక్తిని ఉపయోగించి వాళ్ళు దిల్ గో అండ్ కాంకర్ రావణాసురుడిని కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే అమ్మ ఇచ్చిన ఆ శక్తిని పట్టుకొని ఆయన చేస్తారు అది. సో దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. సో మళ్ళీ నేను రామాయణానికే వెళ్ళాను, సారీ ఫర్ దాట్, బట్ that's my base. సో అది అందుకు నేను దానికి మాటికి వెళ్తూ ఉంటాను. బట్ that's how I understood this. అండ్ అది కూడా మనకి రామ మంత్రం కూడా అదే కదండి చెప్పేది. కృష్ణ మంత్రం ఇక్కడ మహామంత్రంలో కూడా మనకి ఆ అమ్మవారు మనకి అంటే she gives that, right? మనకి అంటే she holds us in that spot where we can be in అంటే shower in that bliss of the holy name.
అది నాకు అనిపించింది అది. I might be wrong, absolutely wrong, or I might be going in a tangent, but that's how I feel about it. That's అమ్మవారి correct. తత్వం. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. No? Hare is a form of vocative form of energy. So you are absolutely right. Thanks a lot. So Biraja, you want to pick this up? Oh, the mother of material nature. This material world is called Devi Dham. You are the presiding deity of it. Durga means we cannot go out. Your glorious name alone indicates a prison and a fort that is difficult to surpass. Daivi Esha Gunamayi Mamamaya Duratyaya. Oh, the caretaker of the living entities. You are in charge of prison called material world where we all live. We have identified ourselves with these bodies, forgotten that we are the spiritual souls. When we forget to serve the Lord, you confine us in your prison. The wheel of karma becomes the instrument of punishment there. Your selfless and tough service is indeed glorified by one and all. హరే కృష్ణ అండి. యా లైక్ నేను అంటే ఈ ఒక్క నిమిషంలో ఏం గుర్తు రావట్లేదు కానీ బట్ చెప్పాలనుకున్నది ఏంటంటే మన ఈ చరాచర సృష్టి అంతా అమ్మవారిదే, భగవంతుడిదే, అమ్మవారిదే. ఆ సృష్టికి లో మనము ఉన్నాము. బియాండ్ దట్ మనం ఏమి వెళ్ళలేము. సో ఈ సృష్టికి అమ్మవారి సృష్టిలో మనం ఒక భాగం, ఈ సృష్టిలోనే మనం ఉన్నాము. ఈ సృష్టిలో ఉండి ఈ డే టు డే లైఫ్ లో మనం బిజీగా ఉండి ఈ భగవంతుడిని అంటే ఆ క్రియేటర్ ని మనం మర్చిపోతున్నాము. Because of a lot of stresses, like busy with mundane things. A source basically అమ్మవారిని, ఆ సోర్స్ ని మనము తెలుసుకోవాలి. తెలుసుకుంటే it is very pure. Source is very pure because there is a lot of clutter. We have filled it. But when we go to the source, we'll be able to see the actual purpose of the life, and మన జీవితంలో ఒక క్లారిటీ వస్తుంది. సో భగవంతుడికి ఆ సోర్స్ ని కనుక్కునే ప్రయత్నం చేయాలని నాకు అనిపిస్తుంది బహుశా. యా. థ్యాంక్స్ అలాట్ బీరజ్, వెరీ గుడ్. అంటే ఇక్కడ ఇంకో వన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబడింది అంటే దుర్గా అంటే ఇట్స్ అ ప్రిజన్. సో షీఈస్ ఇన్ చార్జ్ ఆఫ్ అవర్ కరెంట్ మండేన్ వరల్డ్. అవర్ వరల్డ్ ఈజ్ లైక్ ఎ ప్రిజన్. ప్రిజన్ ఆల్సో షీఈస్ ద సూపరింటెండెంట్ ఆఫ్ దట్ ప్రిజన్. ఎలాగైతే ప్రిజన్ లో వీఆర్ ఆల్ ప్రిజనర్స్ బికాస్ వీ ఫర్గాట్ అబౌట్ ది లార్డ్ అండ్ వీ వాంట్ ఎంజాయ్ అవర్ సెల్ఫ్స్. ఎలాగైతే ప్రిజన్ లో సూపరింటెండెంట్, జైల్ సూపరింటెండెంట్, ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్, రైట్? జైల్ సూపరింటెండెంట్ ఇస్ నాట్ ఎ వెరీ ప్లెజెంట్ జాబ్. యూ హావ్ టు డీల్ విత్ లాట్స్ ఆఫ్ పీపుల్. ఎవరైతే ప్రిజన్ లోకి వచ్చాక క్రిమినల్స్ అయినా కూడా, హార్డ్ అండ్ క్రిమినల్స్ అయినా కూడా వచ్చి వాళ్ళు ఆ ప్రిజన్ లో ఉండే అవకాశాలను వినియోగించుకొని రిఫార్మ్ అవుతున్నట్లు సూపరింటెండెంట్ వాళ్ళు చూస్తే వాళ్ళకి ఇంకా మంచి అవకాశాలు ఇచ్చి వాళ్ళు రిఫార్మ్ అవడానికి వాళ్ళు తోడ్పడి యాక్సిలరేట్ చేసి వాళ్ళు రిఫార్మ్ చేసి వాళ్ళని బయటకు పంపిస్తారు. ఎవరైతే జైల్లో వచ్చాక కూడా ఇంకా చేస్తుంటారో వాళ్ళు మళ్ళీ జైల్లోనే పెడుతుంటారు. సో దుర్గాదేవి హ్యాస్ గాట్ బోత్ ది యాక్టివిటీస్. ఒకటి ఉండే వాళ్ళని రిఫార్మ్ చేయడము, మళ్ళీ దానికి రిఫార్మ్ కావాలని చేయడం వాళ్ళు అక్కడే పెట్టడం. జన్మ మృత్యు జరా వ్యాధి, పునరపి జననం పునరపి మరణాలు, మళ్ళీ అలానే మెటీరియల్ వరల్డ్కి పంపిస్తుంటుంది. సో షీ హెస్ గాట్ ఎ వెరీ టఫ్ జాబ్ టు డూ ఇన్ దిస్, అండ్ షీ హెస్ బిల్ట్ ఎ ఫోర్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్రాస్. దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్య. ఈ మాయ నుంచి మనం బయటకు వెళ్ళడం ఇట్స్ వెరీ వెరీ టఫ్ ఆన్ అవర్ ఓన్, బికాస్ షీ హెస్ బిల్ట్ ఎ వెరీ బిగ్ సాలిడ్ ఫోర్ట్. ఆ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి తెలుసుకునే ఆ ఫోర్ట్ ఇస్ ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ us to cross. అందుకని మనం దైవేశం, భగవంతుడి రిప్రజెంటేటివ్ కాళ్ళని పట్టుకొని ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో వెళ్తున్నామని చూస్తుందో, అకార్డింగ్ టు ద ఆచార్యస్, గురుముఖంగా మనం తెలుసుకుంది ఏంటంటే దుర్గాదేవి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ విత్ అస్. మనకి చాలా అవకాశాలని
కల్పిస్తుంది. అంటే మా ఇస్కాన్లో there is a very big ministry called prison ministry. వాళ్ళు ప్రిజన్స్లోకి వెళ్ళి ప్రీచ్ చేస్తుంటారు, చెన్నైలోను, ముంబైలోను, ఢిల్లీలోను. అక్కడ ఆ ప్రీచర్స్ యొక్క స్టోరీస్ వింటుంటే అన్బిలీవబుల్ స్టోరీస్ అనమాట. పీపుల్ ఆ క్లాసెస్లో వెళ్ళి దే గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వైల్ ఇన్ ది ప్రిజన్, వెరీ హార్డ్ అండ్ క్రిమినల్స్, హౌ దే get a complete metamorphosis of their life and how they transformed and come back and they became fantastic preachers and devotees, is something that Durga Devi has facilitated that for them, because they akkadiki velleka vallaki edo cheyali anpichindi ganaka aa paristhitulonchi kuda they turned around and became, not only normal civilized beings, even beyond that. So that's what it is we try to tell, to make a point that it's a very difficult prison to cross, but with the help of Durga Devi we can go out. Thirumal, I want you to pick up. I'll do this. O powerful deluding masters, you grant boons of material opulence to those you desire to be in the material world. You grant boon of material opulence to those you desire to be in the material world, which is temporary and is full of misery. You cover those with veil of ignorance. You put them through many, many births and deaths and make it difficult for them to come out of the prison. O Mother, please be kind to them as well. Swasti astu vishwasya khala prasidatam. Idi Prahlad Charitalo manam chadukunnam kuda. May there be good fortune to everybody, even the envious people. May there be good fortune throughout the universe, and may all envious persons be pacified by following yours and your master Shri Krishna's instructions. Hare Krishna. Well, you want to comment anything on this? Hare Krishna. Thirumal? I think there's a lag today. Hare Krishna. Thirumal, am I audible? No, I think we'll go. Okay, so this is probably the last but one. Oh, the obedient servitor of the Lord. You are the one who bewilders the entire material world. You accept the instructions of Krishna with an Om. You attracted the child from the womb of Devaki and transferred it to the womb of Rohini, and thus paved the way of the appearance of Baladeva. You executed your activities exactly as instructed and paved the way for the appearance of Sri Krishna. You got the reputation of being the daughter of Yashoda, and you came to be known as Krishna's sister. Indeed, you are blessed by Krishna, hence you are glorified with many names. Indakal chadukunnam kada, namadheyani kurvanti sthanani cha narabhuvi durgeti bhadrakalieti vijaya vaishnaviti cha kumuda chandika Krishna madhavi kanyaketi cha maya narayani ishani sharadeti ambiketi cha. So this is how Maya Devi, Durga Devi gets blessed. Oh, the glorious servitor of the Lord, you forsake the parental love and affection, for you are very duty bound to the core. You bewildered Kamsa to believe that Sri Krishna was not born to Devaki. Bless us, O Mother, so that we also develop similar attitude to serve Sri Krishna. For you are pleased when you see us in the right path, to desire to be with the gopis of Vrindavan. Anyone wants to comment on this? This is actually my favorite verse when I've written this. Why I became a favorite is Durga Devi Charitralo in Bhagavatamlo chusukunte Durga Devi ki, even though she did a fantastic service, Krishnuడి లీలల్లో కృష్ణుడి సిస్టర్ కింద భావింపబడ్డ కృష్ణుడు చేసే ఏ చిన్నప్పుడు పాస్ట్ టైమ్స్ కూడా షీ హ్యాడ్ నో ఛాన్స్. కృష్ణుడు రావటం, కృష్ణుడు మొదటితోనే షీ ఎండ్స్ హర్ పాస్ట్ టైమ్ ఇన్ శ్రీమద్ భాగవతం. బలరాముడికి లాగా గోపికల లాగా కృష్ణుడితో ఎన్నో చేసే పాస్ట్ టైమ్స్ లో షీ డజంట్ ఈవెన్ గెట్ అన్ ఆపర్చునిటీ టు డూ దాట్. అవి తెలిసి కూడా షీ ఫోర్సేక్ హర్ పేరెంటల్ లవ్ ఇన్ ది పాస్ట్ టైమ్ ఆఫ్ కృష్ణ బికాస్ షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డ్యూటీ బౌండ్. సో ఇది దుర్గాదేవిని తలుచుకున్నప్పుడు ఆవిడ యొక్క సర్వీస్ యాటిట్యూడ్, ఆవిడ సాక్రిఫైస్ ని మనం గుర్తు తెచ్చుకుంటే ది ప్రేయర్ టు అవర్ ప్రేయర్స్ దుర్గాదేవి ఆర్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని అలా చేస్తూ దెన్ this is probably the last one. Katyayani Mahamaya. In the month long Vrata, gopis worshipped
O you Katyayani, with a singular aim of getting Krishna as their husband, to get their devotional desires fulfilled, to attain their object of worship, immersed with full absorption about Krishna, gopis completed their vow to show us the path of surrender and mood of devotion. ఎలాగైతే ఆండాళమ్మ తిరుపాయిలో మనకు చూస్తున్న ధనుర్మాసంలో ఎలాగైతే ఆ వ్రతం చేసిందో భగవంతుడిని పొందాలని, అలాగే గోపికలు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ వ్రతాన్ని చేశారనమాట. వాళ్ళు కృష్ణుని పొందడానికి కాత్యాయని వ్రతం చేశారు. కాత్యాయని మహామాయి మహాయోగీంద్రీశ్వరి నంద గోప సుతదేవి. ఈ శ్లోకం ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలాగైతే గోపికలు కృష్ణుని పొందాలని దుర్గాదేవిని ప్రార్థించారో, అలాగే మనం కూడా దుర్గాదేవిని ప్రార్థించినప్పుడు షుడ్ ఆల్సో ప్రే సో దట్ వీ కెన్ గెట్ డివోషన్ టువర్డ్స్ లార్డ్, మోర్ డివోషన్ టువర్డ్స్ లార్డ్. భగవంతుని పొందాలని, భగవంతుని భక్తిని పొందాలని ప్రార్థిస్తే మనం చేసే దుర్గాదేవి చేసే ప్రార్థనలు చాలా సఫలీకృతమవుతాయని, సంపన్నమవుతాయని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. సో ఇది అయ్యాక వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ బ్యాలే, ఇది అందరూ యాక్టర్స్ అందరూ స్టేజ్ మీదకి వస్తారనమాట. అప్పుడు వీల్ హ్యావ్ దిస్ వాయిస్ ఓవర్ టు జస్ట్ సమ్మరైజ్ వాట్ ఈస్ ది హోల్ థింగ్ అబౌట్ దుర్గాదేవి. I'll just read it as it is, just as if it comes in the ballet. Dear devotees, we try to showcase the Lord's spiritual potency and energy Maya through the activities of Durga Devi. The word Maya is generally understood as which is not illusion or false. However, our acharyas give a deeper meaning of Maya as causeless mercy. What is that? Transcendental opulence in the spiritual world is caused by Yoga Maya. Opulence of the material world is called Mahamaya. Durga Devi ki Mahamaya role untundi, Yoga Maya role untundi. Both Mayas are different expressions of the Lord's internal potencies. The Lord potencies acting in different capacities captivates all the worlds, both material and spiritual. At the request of her master, she will appear with her different potencies in order to execute the work of the Lord. The Mahatmas who fully surrender to the lotus feet of the Lord are directed by Yogamaya. The Mahatmas, or the devotees or aspiring devotees, who fully surrender to the lotus feet of the Lord are directed by Yogamaya. Whereas the Duratmas, who are devoid of devotional service, are directed by Mahamaya. Yogamaya means which connects you. Yoga means connection. When we are being gradually advanced in Krishna consciousness, this is action of Yogamaya. But when you are gradually forgetting Krishna, this action is Mahamaya. The one is dragging us, and the one which is pushing us the opposite way. For example, in this material world, we are always under the laws of government. We cannot deny. If we say that I do not agree to abide by the laws of government, that's not possible. But when we are a criminal, we are under the police laws. And when you are a gentleman, you are under the civil laws. Both laws are there. In any situation, we have to obey the laws of the government. If we remain as civilized citizen, then we are always protected by the civil law, Yogamaya. But as soon as you are against the state, the criminal law will act upon us. So the criminal activities of the Lord is Mahamaya, threefold miseries. Always putting us in some sort of activity. Choice is ours. Chant, Yogamaya, or can't, Mahamaya. Choice is ours to be dragged into this material world of birth and death. The Narada Pancharatra clearly states that Supreme Personality has one potency, which is described as Durga. Narada Pancharatra clearly states the Supreme Personality has one potency, which is described as Durga. The Brahma Samhita says, Chayeva yasya bhuvanan vibharti Durga. Durga is non-different from Yogamaya. When one understands Durga properly, he is immediately liberated. For Durga is originally the spiritual potency, Hladini Shakti, by whose mercy one can understand the Supreme Personality of the Godhead very easily. Dear devotees, instead of approaching Durga Devi for temporary material boons, let us take shelter of her Yogamaya potency. Durga Devi will be glad to reform us, and for sure she will reward us. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Ilaga, this the dance ballet ends with this finale statement. So it's about almost 12 or 13 years back this ballet was done.
మన ఈ దీంట్లో దుర్గాదేవి గురించి చెప్పాలనుకున్నప్పుడు సమ్ ఐ opened my thing. I think I didn't get the latest version. I saw some mistakes there. Sorry about it. But this how it was it. And like this, I had got some other opportunities to do on Vishnu Avataras, Nagapatni Stutis, and several other concepts. So it's nice to be like this in this service. So thanks a lot. Dasara రోజుల్లో శ్రీమద్ భాగవతంలో దుర్గాదేవిని ఎలా వర్ణింపబడింది, దుర్గాదేవిని మనం ప్రార్థించేటప్పుడు దుర్గాదేవిని ఎలా in which angle we should see దుర్గాదేవి అనేది మనం తెలుసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉంది. సో I have a small request. అండి 1 second. అది నా అభిప్రాయంలో బికాస్ దసరా is not only for Durga, this is connected with Lord Ramachandra. So maybe Padmasini can speak about that. Yeah. Sure. Actually, Yeah. My thing I'll do next week. No problem. We can do it. Yeah. మీరు చేయండి రేఖ ఆంటీ. Okay. As Rekha Papi, you be ready to speak about 5-6 minutes after about Ramayana. Yeah. So ఏంటంటే గత 2-3 నెలల నుంచి రేఖ ఆంటీ షీఈస్ లెర్నింగ్ గీతా గోవిందం ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ కాంగ్రిగేషనల్ డివోటీస్. ఆవిడ చెన్నై నుంచి ఉన్నారు, ఇక్కడ ఉంటారు మాతో. షీ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ అకంప్లిష్డ్ సింగింగ్ ఫ్యామిలీ. ఆవిడ వాళ్ళ గురుగారి దగ్గర నేర్చుకున్నారు. ఆ గురుగారు పూర్తిగా వీళ్ళకి పూర్తి మ్యూజిక్ 10-12 ఏళ్ళు నేర్పిన గురుగారు ఒక్క రోజు ఒక్క సింగిల్ హీ డింట్ ఆస్క్ ఎనీథింగ్, నో మనీ నథింగ్, ఫ్రీగా చెప్పేవాళ్ళు అనమాట. ఆయన అందరికీ అలానే చెప్తారు. ఈవిడ ఎన్ని నేర్చుకున్నాక గురుదక్షిణ ఏదైనా ఇవ్వాలి అంటే ఆయన చెప్పారు, నువ్వు దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ భక్తులకి నువ్వు నేర్పించు, వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత రికార్డింగ్ నాకు పంపించు అని చెప్తే ఆవిడ ఒక వ్రతంలాగా తీసుకొని గత 2-3 అంటే ఈ పూర్వం చేయడానికి కుదరలేదు కాదు, ఈ లాక్డౌన్లో సిన్స్ లేడీస్ ఆర్ మోర్ టైం ఆవిడ అందరికీ నేర్పిస్తున్నారు. ఇవాళ రేఖా ఆంటీకి అలాట్ చేయబడిన ఒక శ్లోకం అంటే షీ హెస్ బీన్ లెర్నింగ్ అదర్ శ్లోకాస్ ఆల్సో, అదర్ అష్టకం. ఇవాళ ఆవిడకి వాళ్ళ హోల్ గ్రూప్ ముందర పెర్ఫామ్ చేసే అవకాశం సదవకాశం రానున్నది. సో ఐ థాట్ లైక్ ఏ రిహార్సల్ అండ్ ఆల్సో టు సీక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, ఐ రిక్వెస్టెడ్ హర్ టు recite one of the astakas which she is going to sing today. So kindly bless her and sorry to make this program as a bit personal, but I thought this is important for her to get a practice. Hare Krishna. 1 second, Amma, I'll share the screen. Please hold on. Yeah. Yeah, I hope you are able to see the screen. Yeah. కొంచెం పెద్దగా చేయండి. నేను చేస్తాను, నువ్వు మొదలు పెట్టేసి. Yeah. విరహ పాండు మురారి ముఖాంబుజద్యుతి అయం తిరయన్నపి వేదనా విదురతీవ తనోతి మనోభువ సుకృతో అయే హృదయే మదనా వ్యథా సముదిత మదనే రమణీ వదనే చుంబన చరితాధరే ఆయే సఖీ మృగమదతిలకం లిఖతి సపులకం మృగమివ రజనీకరే గోపాలో రమతే యమునా పులినవనే విజయీ మురారి అధునా గణచయ రుచిరే రచయతి చికూరే తరళిత తరుణానని ఆయే సఖీ కురవక కుసుమం చపలాసు శ్యామం కురవక కుసుమం
चपला सुश्यामा रतिपति मृग कानने गोपालो रमते यमुना पुलिनवने विजयी मुरारी अधुना घटयति सुघने कुजयुग गगने मृगमद रुचिरुषिते आये सखी मणिसरममलं तारकपटलं नखपद शशिभूषिते गोपालो रमते यमुना पुलिनवने विजयी मुरारी अधुना चितबिसशकले मृदुभुजयुगले करतल नलिनीदले आये सखी मरकत वलयं मधुकर निचयं मरकत वलयं मधुकर निचयं वितरति हिमशीतले गोपालो रमते यमुना पुलिनवने विजयी मुरारी अधुना प्रतिगृह जगने विपुला पगने मनसि कनकासने आये सखी मणिमय रशनं तोरणहसनं विकरति कृतवासने गोपालो रमते यमुना पुलिनवने विजयी मुरारी अधुना चरण की सलये कमला नील चरण की सलये कमला नीलये नखमणि घन पूजिते आये सखी बहिरपवरणं यावकभरणं बहिरपवरणं यावकभरणं जनयति हृदि योजिते गोपालो रमते यमुना पुलिनवने विजयी मुरारी अधुना ध्यायति सदृशं कामपि सुदृशं खलहलधर सोदरे आये सखी किम फलमवसं चिरमिह विलासो किम फलमवसो चिरमिह विलासो वद सखी विटपोदरे गोपालो रमते यमुना पुलिनवने विजयी मुरारी अधुना रसभणने कृतहरिगुणाने मधुरिपुपद सेवके आये सखी कलियुग चरिता नवसत दुरीतो कलियुग चरिता नवसत दुरीतो कविनुप जय देव के गोपालो रमते यमुना पुलिनवने विजयी मुरारी अधुना रमते
యమునా పులినవనే విజయీ మురారి అధునా. హరే కృష్ణ. Thank you. హరే కృష్ణ. పొద్దున గొంతు ఇప్పుకోదు కొంచెం. మీరు మ్యూట్ లో ఉన్నారండి. లేదే. జగమో మ్యూట్ లో. అన్నబాబు ఉన్నాడు, ఆయన మాట్లాడలేదు అసలు. Average age of the learning group is about 30-35 years. But Rekhanti is double the average age, and she's the only. No, pa. Even 9th class children are singing. Yeah, I know. I'm talking about. Yeah. Anyway, over to Padmasini. I didn't see Annababu today, so sorry. I think he joined a bit late. Hare Krishna. Yeah. Anubhav చెప్తాడు మామ. నేను I wanted to share one thing actually. నాకు అది ఇందాక మీరు మీ ప్రెసెంట్ పాపులేషన్ గురించి చెప్పారు కదా, దానికి సేవ ఇది చేస్తారు అని వెళ్ళి. సో నాకు ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ వన్ పర్టికులర్ ఇది. నేను వెళ్ళి కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఐ యూస్ టు డిపెండ్ ఆన్ యాక్చువల్లీ ఫస్ట్ లలితా సహస్రనామం చేసుకొని వెళ్ళేదాన్ని. నేను ఆ లలితా సహస్రనామం చేసుకుంటే ఏమయ్యేది అంటే నాకు ఫోకస్ ఉండేది. అండ్ ఆల్సో ద పాపులేషన్ ఎస్పెషలీ వెన్ ఐ హ్యాడ్ ఈ ఏంటంటారు కన్విక్టెడ్ వాళ్ళు, ఫెలనీ కన్విక్షన్స్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు, when I was face to face with them, that's Shakti was the one that was holding me together. వాళ్ళు నేను ఇలా మర్డర్ చేశాను, అలా చేశాను, అలా చెప్తున్నప్పుడు కూడా I was very young, కానీ పర్టర్బ్ అవ్వకుండా, అంటే చలించకుండా ఉండగలిగేది. అంటే మనం ఇప్పుడు రియాక్ట్ అవుతే గనక దెన్ they'll play with me. సో అలాంటి సిచ్యువేషన్స్ లో నాకు చాలా హెల్ప్ అయింది. సో వెన్ యూ వర్ గివింగ్ దట్ ఎగ్జాంపుల్, నాకు అది ఇమీడియట్ గా ఐ రిమెంబర్డ్ మై సిచ్యువేషన్, హౌ ఇట్ హెల్ప్ మీ అన్నది. అది ఒకటి. ఇంటికి వచ్చిన తర్వాత విష్ణు సహస్రనామం చేసేదాన్ని, పొద్దున లలిత చేసుకొని వెళ్ళేదాన్ని. అండ్ ఐ యూస్ టు ఫేస్ దోస్ పేషెంట్స్. అండ్ వెన్ ఐ యూస్ టు కమ్ బ్యాక్ హోమ్ టు ద లక్ష్మీ అష్టోత్తరం అండ్ విష్ణు సహస్రనామం. సో that was my routine that really helped me to be intact rather than pulled in different directions. So I just wanted to share that with you. Adi chala help avutundi, adi especially ammavardi chala help avutundi, especially when you're dealing with such rough kind of a situation. It gives you immense focus, and that Shakti also will be there to face that kind of a situation. Adi I just wanted to share that my personal experience, adi anduku I wanted to share. Thanks, that it very much ties with the surrender to the Lord and surrender to the service and surrender Absolutely. To the Hare Krishna. Annababu మ్యూట్ ఉన్నారప్ప, అప్ప మ్యూట్ లోకి వెళ్ళారు. Sorry, Satya, can you share something Ramayana and Dasara? Okay. Sorry, I didn't see you today. I thought లేదు మా నాకు, నేను ఐ అపాలజైజ్, నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. నాకు ఇవాళ కొంచెం పూజ లేట్ అయింది. సో పూజ అయ్యి జాయిన్ అయ్యేసరికి కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. ఓకే, హరే కృష్ణ, హరే రామ్, జయ రామ్. ఓకే, సో నేను 2 చిన్న ఎగ్జాంపుల్స్ సుందరకాండ నుంచి తీసుకొని ఎక్కువ టైం తీసుకోకుండా చెప్తాను, 2 నిమిషాలు. ఇప్పుడు ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం చేసి సముద్రం దాటి లంకలోకి వెళ్ళి అమ్మవారిని చూసే ముందర చాలా మధ్యలో చిన్న మాయల్ని కాంకర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆయన వెళ్తుంటే ఆయనకి సురస కనబడుతుంది. అది మహామాయలాగా. ఆవిడ ఏమిటి, నోరు తెరుస్తుంటుంది. ఎంత తెరిచినా, ఎంత పెద్దదైనాను, ఎన్ని యోజనాలు తెరిస్తే అంత యోజనాలు ఈయన పెద్దవాడు అవుతుంటాడు. ఈయన ఆఖరికి చూస్తాడు 100 యోజనాలు అయ్యాక ఇంకా మరి దీని తర్వాత ఈ మాయకు అంతు లేదు, ఇలా వెళుతున్నే కొద్దీ అని. దెన్ ఆయన సూక్ష్మంగా అయిపోయి దాని నోట్లోంచి వెళ్ళిపోయి వచ్చేస్తాడు. వచ్చాక
ఆవిడతో మాయని గెలిచి, మహామాయని గెలిచి యోగమాయ అయిన అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం అవుతుంది. అప్పుడు వెళ్ళే ముందర చాలా మటుకు ఈ మాయా శక్తుల్ని జయిస్తూ వస్తాడు. చిన్న చిన్న మాయల్ని వచ్చి ఈ మహామాయలు లాంటివి జయించి వెళ్ళి ఆయన అమ్మవారు శక్తిమంతు. ఎంత శక్తి అంటే ఆవిడ యోగంలో ఉంటుంది. అంటే యోగం అంటే కలిసి ఉండడం. రాముల వారితోనే కలిసి ఉంటున్నది అప్పుడు ఆవిడ నిజంగా శక్తి ఎంత శక్తివంతమైనదంటే ఆవిడ తపస్సులో ఉన్నది అంటే ఆవిడ కూర్చొని ఆవిడ తేజస్సు ఎలా ఉంటుంది అంటే ఆవిడ చెప్తుంది. వచ్చి రావణాసురుడు వచ్చి అప్రస్తుత ప్రలాపం చేస్తుంటే నాకు ఎంత తపస్సు శక్తి ఉందంటే ఇప్పుడు నా తపస్శక్తితో నేను ఇప్పుడు ఉన్న పాడంగా నిన్ను భస్మీకృతం చేయగలను. కానీ అసందేశాత్తు రామస్య రాముడి దగ్గర నుంచి నాకు సందేశం రాలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నానయ్యా అని చెప్తుంది. అలాగా అప్పుడు ఆయన అమ్మవారిని చూసే ముందర చిన్న చిన్న మాయలన్నీ దాటుకుంటూ వచ్చి ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడే యోగమాయ రూపమైన అమ్మవారిని చూసి అమ్మవారి ద్వారా అయ్యవారికి అప్పుడు ఆయనకి అమ్మవారిని చూశాక ఆయన అంటాడు, అప్పుడు రాముల వారికి తగు నీ భార్య మళ్ళా ఆవిడకి తగు నీ భర్త అని తలుచుకొని రాముల వారిలో పవర్ అంతా ఈవిడ ద్వారానే వస్తున్నది అన్న ఫీలింగ్ ఆయనకు అప్పుడు వస్తుంది అనమాట. చూసి ఆవిడని చూసి సేవించి వెళ్తాడు. అప్పుడు ఏమిటంటే ఇది బేసిక్లీ ఆ ఉదాహరణ ఏమిటంటే చిన్న చిన్న మాయల్ని దాటుకుంటూ వెళ్తే కానీ నువ్వు అమ్మవారిని దర్శించలేవు, అమ్మవారిని దర్శిస్తే కానీ అయ్యవారిని దర్శించలేవు, నిజంగా అయ్యవారిని దర్శించలేవు అని అది సుందరకాండలో అంతరార్థం అది. నాకు అర్థమైనంత వరకు చెప్పాను. జయరామ్. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ హరే రామ 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 హరి హరి. వచ్చే వారం ఇప్పుడు మనకి ఈ కార్తీక మాసం దామోదర మంత్ వస్తుంది కాబట్టి దీవాళి, దసరాకి వచ్చే దీవాళిలో ఆ మంత్లో కార్తీక మాసంలో మనకి దామోదర లీల, కృష్ణుడు దీవాళి అప్పుడే చేయడం జరుగుతుంది అనమాట టైం లైన్ ప్రకారం. తర్వాత గోవర్ధన లీల కూడా దీవాళి అప్పుడే చేయడం జరుగుతుంది. తులసి వివాహం, ఈ 3 క్రమక్రమంగా వస్తుంటాయి. సో నెక్స్ట్ వీక్ 2 క్లాసెస్ దామోదర లీల గురించి తలుచుకుందాం. దామోదర లీల ఉండే మహత్తరమైన శ్లోకాలు, దాంట్లో కూడా యశోదాదేవి ఈజ్ గ్లోరిఫైడ్ వెరీ మచ్ ఇన్ దామోదర లీల. అండ్ తర్వాత గోవర్ధన లీల గురించి తలుచుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. Satya, if you can pull up your daughter's painting for one of these classes, we can project and I will pull it up, Mama. I'll try to get it back. Okay, thanks. Thank you. నా దగ్గర కూడా ఉంది. Hare Krishna, take care. Thirumal, you want to say something before we close? Hare Krishna. And happy Dasara to all of you. Happy అందరికి దసరా శుభాకాంక్షలు. Take care. Hare Krishna. I am leaving the meeting. Thanks a lot. Sorry, we Hare Krishna. extended the meeting by 15 minutes. Hare Krishna. Take care. Bye.